ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. దేవుడు మనలను ఆయన స్వరూపంలో ఆయనలా సృష్టించాడు. తాను సృష్టించిన మానవాళిని పాపం నుండి రక్షించటానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ భూమిపైకి మానవ రూపంలో పంపాడు. ఆ దేవాది దేవుడు కూడా తన కుమారుడి జన్మకు ఓ అమ్మను ఎన్నుకున్నాడు. దేవుని ఈ సృష్టి కార్యంలో నిరంతర భాగస్వామి అమ్మ. కనిపించని దేవునికి కనిపించే ప్రతిరూపమే అమ్మ. దేవునికి తన బిడ్డలపై ఉండే ప్రేమకు శ్రేష్టమైన ఉదాహరణ తల్లి ప్రేమ. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ తల్లి తన బిడ్డలను ఏ షరతులు లేకుండా నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది. దేవుని వలె ఎలాంటి స్వార్థము లేకుండా ఇస్తూ ఉండేదే కన్న ప్రేమ. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, మధురానురాగాల తరగని ఊట. మా తల్లి జయమ్మ అమృతవల్లి. మమకారముతో మాకు గోరుముద్దలు పెట్టి, ప్రభుకీర్తనలతో మాకు జోలపాటలు పాడి, పరలోక పథంలో అడుగులు వేయించి, పరిశుద్ధ గ్రంథముతో పాఠాలు నేర్పిన మా తల్లి జయమ్మ అమృతవల్లి. ప్రేమానురాగాల ప్రభుద్రాక్షవల్లి అంటూ తమ గుండెల్లో గూడు కట్టుకుని కొలువై ఉన్న ప్రియమైన ఆ అమ్మ జయమ్మ గురించి, ఆమె ప్రేమ దర్శనం గురించి, తమపై కురిపించిన ప్రేమానురాగం గురించి వైఎస్ కుటుంబ సభ్యులు వ్యక్తపరుస్తున్న అనురాగ స్మృత్యంజలే ఈ ఆడియో. ఈ ఆడియో ఆవిష్కర్త శ్రీమతి వైఎస్ జయమ్మ, రాజారెడ్డిల ప్రియ కుమార్తె శ్రీమతి బి విమలారెడ్డి ప్రార్థనతో ప్రారంభించుదాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల నాయన, గొప్ప దేవా, స్తోత్రం ప్రభువా. భక్తిగల జీవితం జీవించి తన జీవితాంతం వరకు నీ గొప్ప నామాన్ని మహిమపరిచిన మా అమ్మ జయమ్మ గర్భాన నాకు జన్మనిచ్చినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు. ఆ అమ్మ గురించి ఈ క్యాసెట్లో తెలిపిన విషయాలను శ్రోతలు బాగా అర్థం చేసుకున్నటకు, ఆ అమ్మ ఆదర్శాన్ని గ్రహించుటకు వారందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపండి. తండ్రి దేవా, ఈ క్యాసెట్ వింటున్న ప్రతి బిడ్డను మెండుగా దీవించండి. ఆమె విశ్వాస సాక్ష్యాన్ని మాదిరిగా తీసుకుని మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయండి. నీవు సృష్టించిన ఈ లోకం నీపై భయభక్తులు కలిగిన మా అమ్మ వంటి ప్రజలతో నింపబడినప్పుడు నీ దివ్య రాజ్యమును ఈ భూమిపై చూడగలుగుతాము. నీ అద్భుతమైన సన్నిధిని నిత్యము మేము అనుభవించగలుగుతాం తండ్రి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. సన్నిధికి గుదము సత్ప్ర
శ్రీమతి జయమ్మ గారి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి తల్లిగారి గురించి. మా అమ్మ మంచి దైవభక్తి ఉన్న మనిషి. మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా మాకు దైవభక్తి అంటే ఏమిటో కేవలం ఆమె దగ్గర నేర్చుకున్నాం. బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఉదయం సాయంత్రం తప్పనిసరిగా, ఇటువంటి అలవాట్లన్నీ ఆమె దగ్గర నేర్చుకున్నాం. ఆమెకు దేవుడంటే ఎంత ప్రేమో విశ్వాసమో, సంఘసేవ అంటే కూడా అంతే ఆమెకు ప్రేమ. 10 మందికి ఎక్కడ ఏ విధమైన అవసరం ఉన్నా తన సహాయం ఎప్పుడూ కూడా చేసేది. చిన్నప్పటి నుంచి ఆమెను చూసి అటువంటి మంచి పద్ధతులను మా ఇంట్లో అందరం కూడా అలవర్చుకున్నాం. మేము ఇవాళ మంచి క్రమశిక్షణతో మా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళం కూడా ఉంటున్నామంటే, 10 మందికి ఉపయోగపడే మనస్తత్వం మాకందరికీ ఉంది అని అంటే ఆమె మాకు నేర్పించిన అలవాట్లే కారణం. భగవంతుడంటే విశ్వాసం, ప్రభు అయిన యెహోవా యొక్క ఆదరణ, ఇవన్నీ కూడా ఆమె ద్వారానే, ఆమె యొక్క ఆలోచనలను బట్టే మాకందరికీ బాగా అలవాటయ్యాయి. ఆమె నేర్పించిన పద్ధతుల్లో ఇవాళకి కూడా మా కుటుంబంలో అందరం కూడా ప్రయాణిస్తున్నాం. పులివెందుల మాజీ శాసనసభ్యులు శ్రీమతి జయమ్మ గారి మరిది డాక్టర్ ఎస్ పురుషోత్తమరెడ్డి గారు వారి వదిన గారి గురించి మాట్లాడారు. క్రీస్తు శకం 1946వ సంవత్సరంలో నా చిన్న అన్న శ్రీ వైఎస్ రాజారెడ్డి మా మేనత్త కుమార్తె జయమ్మను వివాహం చేసుకున్నాడు. ఆమె తన వివాహం అయిన తర్వాత కూడా తన చదువును పులివెందుల్లో కొనసాగించి ఎస్ఎల్సి చివరి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైంది. నా అన్న రోడ్లు మరియు భవనాల కాంట్రాక్టు పని, గనులు నిర్వహణ బాధ్యతలతో పాటు రాజకీయాల్లో నిమగ్నులై ఉండేవాడు. అయితే శ్రీమతి జయమ్మ తన తల్లి సహాయంతో తన పిల్లల చదువు, వ్యవసాయం మరియు పనివారిని చూసుకునేది. ఈ విధంగా ఆదర్శమైన గృహిణిగా అనేకులకు మాదిరిగా ఉండేది. ఆమె కుటుంబం ఏ విధమైన సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె క్షమాపణ గురించి నొక్కి చెప్పేది. కీడుకు ప్రతిగా ప్రేమను నెలకొల్పేది. ఆమె మంచి ఆతిథ్యం ఇచ్చే గృహిణిగా, స్త్రీల సహవాసంలో నాయకురాలిగా, పంచాయతీ అధ్యక్షురాలిగా, వైఎస్ వైద్య ట్రస్ట్ సేవ నిర్వాహకురాలిగా అనేక కార్యకలాపాల్లో పాల్గొని సమాజానికి సేవ చేసింది. శ్రీమతి జయమ్మ అనుసరించిన బైబిల్ వచనం హెబ్రీయులకు 13వ అధ్యాయం 7వ వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీపైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించడి. శ్రీమతి జయమ్మ జీవితం మనకందరికీ ఆదర్శం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. తల్లిగారి జ్ఞాపకాలను పునశ్చరణ చేసుకోవటం విమలారెడ్డి గారి నిత్యకృత్యం. ఈ ఆడియోలో అమ్మ యొక్క సంపూర్ణ జీవిత చరిత్ర చెప్పటం లేదు, కానీ ఆమెను గురించిన నా జ్ఞాపకాలు మరియు అనుభవాలు మీ అందరితో పంచుకొనుటకు ఎన్నుకున్న మార్గం ఇది. ఆమె నిజమైన క్రైస్తవ జీవితం జీవించి అందరికీ సాక్షిగా నిలిచింది. ఆమె జీవిత విధానము, ఇంటివారితోనూ బయటవారితోనూ ఆమెకున్న సంబంధ బాంధవ్యాలు, అతి ప్రాముఖ్యంగా తన ప్రభువుతో ఆమె కలిగి ఉన్న శాశ్వత సహవాసం అనే అంశాలను చెప్పడం ద్వారా నా హృదయపూర్వక నివాళిని నా తల్లికి సమర్పిస్తున్నాను. దేవుని ప్రేమను ఆమె అందరికీ సమానంగా పంచారు. ఆమె ఎడతెగని ప్రార్థనలు మా కుటుంబానికి కోటగా నిలిచాయి. ఆమె మాదిరికరమైన జీవితాన్ని బట్టి
యేసుక్రీస్తును మేమందరము సొంత రక్షకునిగా అంగీకరించాము. ఆ కారణాన్ని బట్టే ఈ దినాన మేమెంతో ఆశీర్వదింపబడ్డామని చెప్పగలను. అత్యంత ప్రియమైన అమ్మ అనే పేరు ఈ క్యాసెట్కు ఎందుకు పెట్టుకున్నానంటే, మా పిల్లలకు మాత్రమే కాక ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె ప్రియమైన వ్యక్తి. ఆమె మాతృత్వానికి నిజమైన మాదిరి. మమ్మను ఆయన వైపు నడిపించిన మహోన్నత సారథి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 5:5లో చెప్పిన వాక్యాన్ని చదివినప్పుడల్లా నా మనసులో ఆమె ముఖమే దర్శనమవుతుంది. ఒక గృహిణిగా, ఒక అమ్మగా, ఒక సువార్తికురాలిగా, ఒక సంఘ సేవికగా, అన్నిటికీ మించి ఒక నిజమైన క్రైస్తవురాలిగా ఆమె జీవించిన జీవితము అనేకులకు మార్గదర్శి కావాలని నా ఆకాంక్ష. ఈ నా కృషిలో ప్రోత్సాహం అందించిన మా కుటుంబ సభ్యులకు, కార్యనిర్వాహక సభ్యులకు నా వందనాలు. ఇది మీకందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ వర్ణింపగలరా. వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ వర్ణింపగలరా. జనక కుమారాత్మలను నీకదేవా, జనక కుమారాత్మలను ఏకదేవా, ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా. ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ వర్ణింపగలరా. శ్రీమతి జయమ్మ కడప జిల్లాలోని పులివెందులకు సమీపంలో ఉన్న పెద్దకుడాల గ్రామంలో క్రీస్తు శకం 1930వ సంవత్సరం జూలై నెలలో శ్రీ సుబ్బారెడ్డి మరియమ్మ అను పుణ్య దంపతులకు జన్మించింది. తల్లిదండ్రులకు కలిగిన సంతానంలో జయమ్మ మాత్రమే బ్రతికింది. ఆమె పసిప్రాయంలో ఉండగానే తండ్రి సుబ్బారెడ్డి మరణించడంతో ఆమె తల్లి మరియమ్మ తన పెద్దమ్మ కుమారుడైన వెంకటరెడ్డి దగ్గర ఉండడానికి బలపునూరు గ్రామం వెళ్ళింది. జయమ్మ గారి మామగారైన శ్రీ వైఎస్ వెంకటరెడ్డి ఆ ప్రాంతంలో క్రీస్తును అంగీకరించిన వారిలో మొదటి వ్యక్తి. తాను ముందుగా యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాకుండా తన పిల్లలందరికీ బాప్తిస్మం ఇప్పించారు. ఆయన ద్వారానే ఆ కుటుంబంలో క్రైస్తవ విశ్వాస బీజం మొలకెత్తి నేడు వటవృక్షమై విప్పారుతూ ఉంది. శ్రీ వెంకటరెడ్డి గారికి జిల్లా క్రైస్తవ సంఘ సేవకులైన రెవరెండ్ వై సత్య జోసెఫ్ గారు మంచి మిత్రులు. వీరిద్దరూ కలిసి పులివెందులలో లండన్ మిషన్ పాఠశాలను స్థాపించారు.
ఆ పాఠశాలలోనే జయమ్మ గారి ప్రాథమిక విద్య జరిగింది. జయమ్మ గారి తల్లి మరియమ్మ ఎంతో కష్టపడి పనిచేసి తన కుమార్తెను క్రైస్తవ పాఠశాలలో చేర్పించి చదివించింది. తరువాత జయమ్మ గారు జమ్మలమడుగులో ఉన్న లండన్ మిషన్ బాలికల పాఠశాలలోనూ, ఆ తరువాత మద్రాసులోని బెంటింగ్ పాఠశాలలోనూ చదివింది. చదువుకునే రోజుల్లోనే తన తరగతికి నాయకురాలిగా ఉండేవారు. పాఠశాల చేపట్టిన సామాజిక సేవల్లో చురుకుగా పాల్గొని పేద పిల్లలను చేరదీయడంలో ఎంతో ఆసక్తి కనపరిచేవారు. వారికి శుభ్రత నేర్పుతూ వీలున్నప్పుడెల్లా క్రీస్తు గురించి వివరిస్తూ ఉండేవారు. ఆమె మొదటి నుండి క్రైస్తవ పాఠశాలలో మాత్రమే చదవటం వల్ల మనస వాచ కర్మణ యేసుక్రీస్తునే తన ప్రభువుగా అంగీకరించి అంతం వరకు ఎంతో నమ్మకంగా వెంబడించారు. జయమ్మ గారు తన తొలి బాల్యదశను రెవరెండ్ వై సత్య జోసెఫ్ కుటుంబంతో గడిపింది. జయమ్మ గారిని, వారి అమ్మ మరియమ్మను వారి దుఃఖ సమయంలోనూ ఇతర అవసరాల్లోనూ వారెంతగానో ఆదరించారు. వారి పర్యవేక్షణలో జయమ్మ ఆత్మీయంగా ఎదుగుట ఖచ్చితంగా దేవుని ప్రణాళికే. వారి దైవభక్తి కారణంగా జయమ్మ గారు బాల్యంలోనే క్రీస్తు వైపు ఆకర్షితులైనారు. ఒక విధంగా ఆ దంపతులు జయమ్మకు ఆత్మీయ తల్లిదండ్రులని చెప్పాలి. జయమ్మ గారు ఎస్ఎస్ఎల్సి చదివే సమయంలో శ్రీ వైఎస్ రాజారెడ్డి గారితో వివాహమైంది. శ్రీ వైఎస్ రాజారెడ్డి గారితో ఆమె వివాహాన్ని కుదుర్చటలోనూ రెవరెండ్ సత్య జోసెఫ్ గారే ప్రముఖ పాత్ర వహించారు. రెవరెండ్ సత్య జోసెఫ్ కుమారుడైన శ్రీ వసంత జోసెఫ్ జయమ్మ గారి కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడు. జయమ్మకు స్వంత అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు లేనందువల్ల ఆమె అతన్ని తన స్వంత తమ్మునిగా చూసింది. చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని తిరిగేది. జయమ్మ గారి వివాహానంతరం కూడా తరచుగా అతన్ని చూచి వచ్చేది. వివాహం అయిన తర్వాత కూడా ఆమె చదువును కొనసాగించి ఎస్ఎస్ఎల్సి పబ్లిక్ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యింది. ఆ తర్వాత ఆమెకు కుమారుడు వైఎస్ జార్జ్ రెడ్డి జన్మించడంతో చదువు మానేసింది. జయమ్మ గారు చిన్నతనం నుండి మృదుభాషిని, దైవభక్తి కలిగి ఎంతో మర్యాదగా ప్రవర్తించేది. ఆమె తన ఆత్మీయ గృహాన్ని క్రీస్తు అనే బండపై కట్టుకుంది. అందుచేత జీవితంలో ఎన్ని జడివానలు కురిసినా, వరదలు ముంచెత్తినా ఆమె ఏమాత్రం చెలించలేదు. ప్రారంభం నుండి అంతం వరకు ఆమె యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా స్వీకరించి ఎంతో నమ్మకంగా వెంబడించింది. రండి, ఆ తల్లి చూపిన విశ్వాస మార్గంలో మనము నడుద్దాం. మహావినోద
విమలారెడ్డి గారు, మీ తల్లిగారి బాల్యం గురించి, ఆమె ఆత్మీయ జీవితం గురించి, మీ కుటుంబం గురించి కొన్ని విశేషాలు చెప్పండి. నా తల్లిదండ్రులకు రెండో కుమారుడు అంటే మా అన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినప్పుడు మా తాతయ్య ఏమో ఇంకా ఇంతమంది ఇంట్లో ఉండాలంటే కష్టం అని చెప్పి ఏ ఫ్యామిలీకి సరిపడా ఒక్కొక్క ఇల్లు కట్టించేసి వాళ్ళ ఇంటికి పంపించేసినారు. మా అమ్మ పెళ్ళి అప్పటికి చాలా చిన్న వయసులోనే ఉండేది. అయినా కూడా అమ్మమ్మ సహాయంతో వాళ్ళ ఇంటిని, పిల్లల్ని చాలా నైపుణ్యంగా పెంచుకొని వచ్చింది. తర్వాత మా మూడో అన్నయ్య పుట్టినాడు, వైఎస్ వివేకానంద రెడ్డి. ఆయన తర్వాత నేను 4వ సంతానము. మా అమ్మకు ఆడపిల్లలంటే చాలా ఇష్టము. అందుకని నాకు తోడుగా ఇంకొక ఆడపిల్ల కావాలని ఇంకా 2 సార్లు ప్రయత్నం చేసింది. కానీ దేవుడి చిత్తం కాలేదు. 2 అబ్బాయిలే పుట్టారు. ఒకరికి సుధీకర్ రెడ్డి అని, చిన్నవాడికి రవీంద్రనాథ్ రెడ్డి అని పేరు పెట్టారు. ఆమె మమ్మల్ని చదివించటంలోనూ మంచి అలవాట్లు నేర్పించటంలోనూ బాగా ప్రోత్సాహపరిచింది. అన్నిటికీ మించి క్రీస్తు వైపు నడిపించి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఆమె సహాయం చేసింది. అమ్మ మమ్మల్ని ప్రతిరోజు బైబిల్ చదవాలా, ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళాలి, ప్రతిరోజు పొద్దున సాయంత్రం జరిగే ప్రార్థనలకు అటెండ్ అవ్వాలా అని ఎంతో ఖచ్చితంగా చెప్పేది. ఈ విషయంలో మాత్రం మేమందరం మా తల్లికి బాగా ఒబీడియంట్గా ఉండేవాళ్ళం. ఎప్పుడు ఆమెను మేము నిరాశపరచలేదు. మా తండ్రి కూడా ఈ విషయంలో మాత్రము అమ్మను నొప్పించేవాడు కాదు. మా నాన్నగారికి పేదరికం రూపుమాపాలని, పట్టణంలోని యవనస్తులందరినీ క్రమశిక్షణలో పెట్టాలని చాలా కోరికగా ఉండేది. తర్వాత తన కుమారుడు ముఖ్యమంత్రి కావాలని కూడా చాలా కోరికగా ఉండేది. ఈ కలలన్నీ, ఆయన కోరికలన్నీ నెరవేర్చేదానికి మా అమ్మ ప్రార్థనలు చాలా సహాయపడేవి. ఆమె ఎంతగానో ప్రార్థించేది. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు అనే సామెతలు 10:19లో ఉండే వాక్యానుసారము ఆమె ఎక్కువ మాట్లాడేది కాదు. ఆ రోజుల్లో ప్రజలు కుల వ్యవస్థ గురించి ఎంతో పట్టింపుతో ఉండేవారు. మా పెళ్ళిళ్ళ విషయంలో మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే రెడ్డి కులస్తులు యేసుప్రభువుని నమ్మిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. వివాహం మాత్రం తప్పనిసరిగా క్రైస్తవ పద్ధతిలోనే జరగాలని మా అమ్మ కోరిక. ఆమె కోరిక ప్రకారము కోడళ్ళు కానీ అల్లుడు కానీ హిందువులైనా కూడా వివాహ సమయంలో క్రైస్తవులైనారు. ఆమె ప్రేమను బట్టి, ఆమె ప్రార్థనలు బట్టి వారందరూ క్రమంగా మారిపోయినారు. ఇప్పుడు అందరూ భక్తిగల క్రైస్తవులుగా ఉంటున్నారు. మా తల్లి మమ్మల్ని పెంచిన విధంగానే వారు కూడా వారి పిల్లల్ని పెంచుతున్నారు. నా వదినలు మరియు మరదళ్ళు వారి తల్లుల కంటే కూడా మా అమ్మను ఎక్కువగా ప్రేమించారు. మనవళ్ళు మనవరాళ్ళు అందరూ ఆమెను ఎంతగానో ప్రేమిస్తారు. Gigi was an amazing person. Her prayers for the family that ensured each and every grandchild and members of the family got safely under the wings of the Lord. We miss her presence amongst us. We miss her so much and we love her so much. Gigi చిన్నప్పుడు brought us up, and whatever values we have learnt in our life, whatever principles we have learnt are all from Gigi. She is the one who inculcated in us what is the right way to live, and that's what is helping us today. నేను మా అమ్మమ్మ మనవడిగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. నేను దేవునిలో ఎదుగుటకు అమ్మమ్మే కారణం. ఆమె నా ఆత్మీయ గురువు. ఇతరుల మీద కరుణ, ప్రేమ చూపించటము నేను ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాను. She did love all of us unconditionally. You could see it in her concern when one of us does something wrong or gets into trouble. Her excitement when she knows that we succeeded in something or just plain happy. Not only Gigi loved us, but she was so good to all of us that everybody else in turn loved her back. Good memories with her. She was such a loving and a caring person. Nanama used to always tell about Bible, and her prayers are so strong. Time I spent with Nanama, something really special, and today we really miss her. Love you always, Nanama. Takavante tanistamu.
మనవలు మనవరాళ్ళు అయిపోయారు. మరి విమలారెడ్డి గారు మిగతా విషయాలేమిటి? నేను ఆమెకు ఏకైక కుమార్తెనైనా కూడా నాకు మా వదినలకు ఎప్పుడు తేడా చూపించేది కాదు. ఏదైనా కూడికలకు కానీ ఫెస్టివల్స్కి కానీ మా బంధువులను లేక సంఘ కాపర్లను ఆహ్వానించాలని ఆమె అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఆమె వాళ్ళ గృహాలకు వెళ్ళి వారిని పిలిచేది. ఇంకొకరు ఎవరైనా అయితే వాళ్ళను ఫోన్ ద్వారా ఆహ్వానిస్తారు. అది ఆమె దీనత్వానికి గుర్తు. ఆమె దీనత్వం ద్వారా మేము ఎంతో నేర్చుకున్నాం. సంతోషమైనా లేక విచారమైనా ఆమె చూపే నిగ్రహానికి మేమెంతో ఆశ్చర్యపడేవారము. ప్రతి విషయానికి ఆమె దేవుని మీదనే ఆధారపడుతుంది కాబట్టి ఆ విధంగా ఉండగలిగేది. ఆమె ఎప్పుడు తన కోసమంటూ తన సొంత వాడకానికి ఎప్పుడు బట్టలు కొనేది కాదు. ఆమె వేసుకోవడానికి కోడన్లే అందరూ చీరలు తీసుకొని వచ్చారు. ఆమెకి ఎటువంటి ప్రత్యేకమైన ఇష్టాలు లేవు. అందుకని ఆమెకి ఎప్పుడన్నా గిఫ్ట్లు కొనాలంటే మాకు చాలా కష్టంగా ఉండేది. ఇంకా దైవభక్తికి సంబంధించిన చిన్న చిన్న పుస్తకాలు కానీ క్రాసులు కానీ లేకపోతే దేవుడి వాక్యాలు రాసిన అలంకార వస్తువులు కానీ కొనేవారు. నా పిల్లలు యువరాజు, దివ్య వీళ్ళిద్దరూ మొదటి 3 సంవత్సరాలు మరియు హాలిడేస్లో అంతా ఆమెతోనే గడిపినారు. అప్పుడు ఆమె ప్రభావం వారి మీద గొప్పగా పడింది. పడుకునేటప్పుడు ఆమె చెప్పిన బైబిల్ కథలన్నీ నాకెప్పుడు గుర్తొస్తుంటాయని నా కొడుకు చెప్తూ ఉంటాడు.